శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. తర్వాత అగ్నికి పర్యక్షణం చేసి అర్చించవలెను. గ్రహములను, ఇంద్రుని, ఈశ్వరుని, మరుత్తులను, లోకపాలులను, విశ్వకర్మను ఉద్దేశించి వారణ మంత్రములతో, నీతితో, సమిధలతో హోమం చేయవలెను. ఈ హోమకాలంలోనే ద్వారపాలురులో, ఋగ్వేదీయులు రాత్రి రుద్ర పవమాన పురుష సూక్తములను పఠిస్తారు. యజుర్వేదులు శాక్త రౌద్ర సౌమ్య కూష్మాండ జాతవేదన సౌర సూక్తాలు పఠిస్తారు. సామవేదులు వైరాజ పౌరుష సౌపర్ణ రౌద్ర శైత్య పంచనిధన గాయత్ర జ్యేష్ఠ సామ వామదేవ్య బృహత్సామ రౌరవ రథంతర గవాంవ్రత వికర్ణ రక్షోఘ్న వయన సూక్తములు పఠిస్తారు. అధర్వణలో వరుణదేవతాకములకు శాంతిక పౌష్టిక మంత్రాలు పఠిస్తారు. ఇంకను గజములు, అశ్వములు, రథములు నిలిచే ప్రదేశముల నుండి, పుట్ట నుండి, నదీ సంగమ హ్రద గోకుల ప్రదేశముల నుండి, ఇండ్ల ముంగిళ్ళ నుండి తెచ్చిన మృత్తికను కడవలలో వేసి వాని యందు నింపిన నీటితో గోరోచనాయవ సిద్ధార్థ గంధ గుగ్గుల చూర్ణములతో పంచగవ్యములతో ఆయా మంత్రములతో వర్ణునికి యథావిధంగా స్నపనం చేయించవలెను. ఇదంతా తటాక ప్రతిష్టకు ముందటి దినమున చేయవలసిన ప్రక్రియ. ప్రతిష్టా దినమున ఉదయకాలమున బ్రాహ్మణులకు 100 కానీ, 20, 68 కానీ, 50 కానీ, 36 కానీ, 20 కానీ గోవులను దానమియ్యవలెను. తర్వాత జ్యోతిషికులు చెప్పిన శుభలగ్నం నందు వేదగాన వాద్యధ్వనుల నడుమ బంగారుతో అలంకరించబడిన గోవును నీటిలో దింపి పిమ్మట దాన్ని సామవేదియగు బ్రాహ్మణునికి దానమియ్యవలెను. పిమ్మట పంచరత్నంలో తాపటం చేసిన బంగారు పాత్రలో మకర మత్స్యాది ప్రతిమలు వేసి వేదాంగ పారంగతులైన 4 విప్రులు దాన్ని పట్టుకొనగా దానిలో నదీ జలములు, దధి, అక్షతలు నింపి ఉత్తరాభిముఖులైన ఆ విప్రులచే దాన్ని నీటిలో దింపించవలను. అధర్వణ సామ మంత్రములతో పునర్మామ అపోహిష్ట అను మంత్రములతో ఆ పాత్రను నీటిలో పడవేసి మంటపమునకు వచ్చి సదస్సును పూజించి మంటపమునకు అన్ని దిక్కుల యందు బలి వేయవలను. తర్వాత 4 దినములు వరుసగా హోమం జరిపి 4వ నాడు కర్మ సమాప్తి జరపవలను. వరుణునికి క్షమాపణ చెప్పి యజ్ఞపాత్రలను, యజ్ఞోపములను, మండప సామాగ్రిని, దక్షిణలను ఋత్విజులకు సమముగా పంచవలను. హోమపాత్రను, శయ్యను ఆచార్యునికి ఇయ్యవలను. తర్వాత యథాశక్తిగా 1000 అష్టోత్తర శతము 20 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలను. ఇది పురాణములందు చెప్పి ఉన్న తటాక ప్రతిష్టా విధానము. బావులు, దిగుడు బావులు, కోనేళ్లు మొదలగు జలాశయ ప్రతిష్టలన్నింటి యందు ఇదే విధానము. ప్రాసాదములు, ఉద్యానములు, భూమి ప్రతిష్ఠించుట, దానమిచ్చుట మొదలైన వానిలో మంత్రాలు భేదించవచ్చును. శక్తి లేని వారు దీన్ని సంక్షిప్తపరిచి ఏకాగ్ని వలె అయినా జరపవచ్చును. తనకు ధనం విషయంలో శక్తి ఉండి కొరత చేయరాదు. ఈ శాస్త్ర విధానమును ప్రతిష్ఠించిన జలాశయంలోని నీరు ప్రాణులకు ఉపయోగించబడి వర్షాకాలమునందు ఉపయుక్తమై అగ్నిష్టోమమును యజ్ఞం చేయగలుగు ఫలమును శరత్కాలమున ఉపయోగపడి, ఉక్ష్వ యజ్ఞ ఫలమును హేమంతమున ఉపయోగపడి, వాజపేయ యజ్ఞ ఫలమును శిశిరమున ఉపయోగపడి, అతిరాత్ర యజ్ఞ ఫలమును వసంతమున ఉపయోగపడి, అశ్వమేధ ఫలమును గ్రీష్మమును కూడా ఉపయోగపడి రాజసూయం కంటే అధిక ఫలం ఇచ్చును. ధనమున్నంతలో నిర్మల బుద్ధి కలిగి ఈ విశేష ధర్మములను ఆచరించిన వాడు పవిత్రుడై శివలోకమునకేగును. అనేక కల్పముల కాలం స్వర్గమున ఆనందించును. 2 పదార్థములతో పాటు తన ధర్మపత్నితో కూడా మహర్జనాది లోకములందు సుఖించి యోగసిద్ధులకు మాత్రము లభించు విష్ణు పరమపదమును కూడా పొందును. ఆరామ ప్రతిష్టా విధానము. వృక్షములను నాటి ఉద్యానవనములను ప్రతిష్ఠించు శాస్త్ర విధానమును, దాని వలన కలుగు ఫలమును తెలుపుమని మునులడగ సూతుడిట్లు చెప్పనారంభించెను. వినడు. తటాక ప్రతిష్టా విధానం అందువలనే సర్వ సంభారములను సమకూర్చుకొనవలను. ఋత్వికులను, ఆచార్యుని అట్లే నియమించుకొనవలను. అట్లే పూజాలంకరణ సామాగ్రితో వారిని అలంకరించి పూజించవలను. ప్రతిష్ఠించ ప్రజలకు దత్తం చేయబో ఉద్యానవనమందలి వృక్షములను సర్వౌషధుల సర్వసుగంధముల జలములతో తడపవలను.
కొమ్మల చివర్లను పూలమాలలతో వస్త్రములతో అలంకరించవలెను. బంగారు తీగతో చెవులు కుట్టవలెను. బంగారు కడ్డీలతో కాటుక పెట్టవలెను. 7 బంగారు ఫలములు చేయించవలెను. అన్ని చెట్లను సప్తధాన్యముల యందు అధిక వాసము చేయవలెను. వస్త్రములతో గంధానులేపనములతో అలంకరించి పొగవేసి తామ్రపాత్రలందు నిలుపవలెను. అన్ని చెట్ల దగ్గరను కడవలను బంగారును ఉంచి వాటికి అన్నింటికీ ఇంద్రాది దేవతలను ఉద్దేశించి బలిని నివేదించవలెను. వనస్పతి దేవతలకు విప్రులచే హోమం జరిపించవలెను. తెల్లని వస్త్రంతో కప్పినది, బంగారు శిరోలంకారం కలది, బంగారు కొమ్ములు కలది, పాలు పితుకుటకు కంచుపాత్ర కూడా కలిగినది అగు పాడి ఆవును ఉత్తరాభిముఖంగా చెట్ల నడముగా విడవవలెను. తర్వాత బ్రాహ్మణులు ఋగ్యజుస్సామ వేదముల నుండి వరుస దేవతాకములైన అభిషేక మంత్రములతో మంగళవాద్య ధ్వనుల నడుమ యజమానిని స్నానం చేయించగా అతడు తెల్లని మడుగు వస్త్రములు ధరించి ఋత్విజులనందరినీ శ్రద్ధతో యథాశక్తితో గోవులతో దక్షిణలతో బంగారుతో చేసిన చేతి మురుగులు, ఉంగరములు, పవిత్రములు, వస్త్రములు, సర్వ సామాగ్రితో కూడిన పరుపులు, మంచములు, పాదుకలు ఇట్టి వానితో పూజించును. వారికి 4 దినముల వరకు పాలతో భోజనం పెట్టవలను. 4 దినములను అవలతో, యవలతో, నల్లని నూవలతో, పలాస సమిధలతో హోమం చేయవలెను. 4వ దినమున ఉత్సవపు వేడుకలు జరపవలెను. ఋత్విక్ బ్రాహ్మణులకు మరల యథాశక్తిగా దక్షిణలు తనకు తోచిన మరేదైనా ఇయ్యవలెను. ఆచార్యునికి మాత్రము ఋత్విక్కు ఇచ్చిన దానికి 2 ఇయ్యవలెను. అతన్ని క్షమాపణ వేడుకొనవలెను. ఈ విధానమున వృక్ష ప్రతిష్టోత్సవమును జరుపు వివేకికి అన్ని కోరికలు తీరును, అనంత ఫలం కలుగును. ఒక వృక్షం నాటినను అతడు 3 ఇంద్రుల జీవితకాలము స్వర్గమందు సుఖించును. తనకు పూర్వపు అనంతరపు తరముల వారిని తాను నాటిన చెట్లంత మందిని తరింపచేయును. పునరావృతి రహితమగు మోక్షమును పొందును. సౌభాగ్య శయన వ్రతము. మత్స్యనారాయణుడు ఇట్లు చెప్పెను. ఇట్టిదే మరియొక వ్రతం చెప్పెదను వినము. సౌభాగ్య శయన వ్రతమని దాన్ని పురాణవేత్తలందరూ. అది సర్వకామ ఫలప్రదము. పూర్వం ప్రళయకాలమున భూర్భువస్సువరాది లోకములన్నీ దగ్ధమైపోగా సర్వభూతములో సౌభాగ్యమును ఒక చోట చేరి ఒకటిగా ఈ వైకుంఠమునకి ఎగి విష్ణువక్షమున నిలిచెను. మరలా చాలా కాలం వరకు సృష్టి ఆరంభం కాసాగెను. ప్రధాన పురుషాత్మకమగ లోకమంతయు మాయాప్రకృతమైన అహంకారంతో అమృతమై ఉండెను. బ్రహ్మ విష్ణులకు పోటీ ఏర్పడెను. అప్పుడు లింగాకృతితో మహాభయంకర వహ్నిజ్వాల ఉద్భవించెను. దాని వేడిమితో మిగులకు రాగిన విష్ణువక్షం నుండి అంతవరకచ్చట నిలిచిన సౌభాగ్యఘనం కరిగి బయటికి వచ్చెను. అది అచ్చటి నుండి లేచి ఎగిరినది. అది భూమికి చేరు లోపలనే అంతరిక్షం నందుండగానే బ్రహ్మ మానసపుత్రుడును బుద్ధిశాలియోగు దక్షుడు దాన్ని తాగెను. వెంటనే అతడు రూపలావణ్య బల తేజోవంతుడయ్యెను. దానిలో కొంత మిగిలినదై సర్వ సౌభాగ్యదాయకములకు 8 ఔషధులుగా అయ్యెను. చెరుకు, యవలు మొదలగు వాని నుండి చేసిన చక్కెర, జాజికాయ, ధనియాలు, విరిగిన ఆవుపాలు, కుంకుమ పువ్వు, బొబ్బరలు, ఉప్పు అను ఈ 8ంటికి సౌభాగ్యాష్టకమని పేరు. ఇవే ఆ ఔషధులు. వీటిని పానం చేసిన దక్షిణి కూతురే సతీదేవి. అతిలోక లావణ్యవతి కనుకనే ఆమెకు లలిత అని పేరు. ఆమెను శివుడు పెండ్లాడెను. ఆమె సౌభాగ్యమయ్యో భుక్తిముక్తి ప్రదాయనియో. ఆమెను ఆరాధించిన స్త్రీకి కానీ పురుషునికి కానీ ఏమి లభించకుండును అనగా విని మనువు ఆ జగద్ధాత్రిని ఆరాధించే విధానము తెలుపమని అడగగా మత్స్యనారాయణుడు ఇట్లు చెప్పెను. వసంతమాస ఆరంభమున చైత్రశుక్ల తృతీయ తిథి యందు ఉదయం నోవులతో స్నానం చేయవలెను. ఆనాడు ఆమె విశ్వాత్ముడగు పరమేశ్వరుని సమంత్రకంగా పెండ్లాడెను. కనుక ఆనాడు శ్రీ లలితా పరమేశ్వరుల ప్రతిమలను గంధోదకంతోనూ పంచగవ్యంతోనూ స్నానం చేయించి వారిని నానావిధ ఫలపుష్ప గంధ ధూపదీపములతో అర్చించవలెను. ఇట్లా పూజించి సౌభాగ్యాష్ట ద్రవ్యములను 8ంటిని లలితా పరమేశ్వరుల ముందుంచి నివేదించి ఉత్తర పూజ జరుపవలెను. శృంగోదకమును మాత్రం తాగి ఉపవాసం ఉండి భూమి యందే శయనించి రాత్రి గడపవలెను. తెల్లవారిన తర్వాత స్నాన జపములు చేసి శుచి అయి వస్త్రమాల్య విభూషణములతో విప్రదంపతులను పూజించి లలితా పరమేశ్వరుల ప్రతిమలను సౌభాగ్యాష్టకమును లలితా ప్రియతమని పఠిస్తూ వారికి దానమియ్యవలెను. ఇట్లు ప్రతి మాసమున సంవత్సరం పొడవునా చేయవలెను. ఉపవాసం నాడు తీసుకునవలసిన ఆహారమును దాన మంత్రమును భేదముండును. ఎట్లనగా చైత్రమాసమున శృంగోదకం ఆహారము, లలితా ప్రియతాం మంత్రము,
వైశాఖమున గోమయం ఆహారము విజయప్రియతాం మంత్రము. జ్యేష్టమున మందార పుష్పం ఆహారము భద్రాప్రియతాం మంత్రము. ఆషాఢమున బిల్వపత్రం ఆహారము భవానీ ప్రియతాం మంత్రము. శ్రావణమున పెరిగే ఆహారము కుముదా ప్రియతాం మంత్రము. భాద్రపదమున కుశోదకం ఆహారం శివాప్రియతాం మంత్రము. ఆశ్వయుజమున క్షీరం ఆహారం వాసుదేవి ప్రియతాం మంత్రము. కార్తీకమున వృషదాజ్యము ఆహారము గౌరీ ప్రియతాం మంత్రము. మార్గశిరమున గోమూత్రం ఆహారము మంగళాప్రియతాం మంత్రము. పుష్యమున నేయి ఆహారం కమలాప్రియతాం మంత్రము. మాఘమున నల్ల నువ్వుల ఆహారము సతీప్రియతాం మంత్రము. పాల్గొనమున పంచగవ్యం ఆహారము ఉమాప్రియతాం మంత్రము. మైత్రాది మాసములందు వరుసగా మల్లె అశోకములో తామర కడిమి కలువ మాలతి కుబ్జముఖము కరవీరము రెల్లు వాడగన్నేరు కుంకుమ పువ్వు ప్రేంకణము ఈ పువ్వులతో పూజించవలను. జపా పుష్పము కుంకుమ పువ్వు మాలతి నూరు రేకుల తామర కరవీర మాల పూలు ఎప్పుడూ ప్రశస్తంలే. ఇట్లా 12 మాసములందు భక్తితో పూజించవలను. వ్రతం ముగిసిన తర్వాత ఉమామహేశ్వర ప్రతిమను సర్వ సామాగ్రియుక్తమైన కొత్త మంచంపై ఉంచి వాని బ్రాహ్మణ దంపతులకు దానమియ్యవలను. యథాశక్తిగా మరికొందరు బ్రాహ్మణ దంపతులకు వస్త్రములు ధాన్యము ఆభరణములు గోవులు మొదలైనవి దానమియ్యవలను. ధనమునకై లోభించరాదు, అహంకారంతో చేయరాదు. ఇట్లు చేసిన స్త్రీ కానీ పురుషుడు కానీ కుమారి కానీ అన్ని కోరికలు తీరి అనంత ఫలమందుదురు. కీర్తి సౌభాగ్య ఆరోగ్య రూపం ఆయుర్ వస్త్రాలంకరణ భూషణములు లభించును. 300 అర్బుదముల సంవత్సరంలో రాజత్వముండును. ఇట్లా ఈ వ్రతమును వరుసగా 12 ఏళ్ళు కానీ 18 ఏండ్లైనను చేసిన వారు 10,000 కల్పముల పాటు దేవతల సేవలను అందుకొనచు కైలాసమున వసింతురు. దీన్ని విన్నను వినిపించినను వారికి కూడా విద్యాధరత్వము స్వర్గలోక చిరనివాసము లభించును. దీన్ని పూర్వం కార్తవీర్యార్జునుడు వరుణుడు నంది వీరు చేసిరు. మిగిలిన వారి మాట చెప్పవలసిన పని లేదు. ఓం సహనావవతు సహనౌపునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.